phosphorus. So in the previous sessions we had completed the idea of the constitutions which require phosphorus as a remedy. కదా మన లాస్ట్ సెషన్స్ లో ఏ శరీర తత్వములకు ఫాస్ఫరస్ అనేటువంటి ఔషధం నిర్ణయింపబడవచ్చు అనేటువంటి తత్వాల్ని మనం స్టడీ చేస్తున్నాం. రెండు, ఎటువంటి మానసిక లక్షణములు ఫాస్ఫరస్ రోగి యందు మనకి కనబడుతూ ఉంటాయి. ద మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ ఫాస్ఫరస్, ఇది కూడా మనం స్టడీ చేసుకున్నాం. ఇవి రెండు మనం కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మనం ది ఐడియా ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ ద సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ స్టేట్స్. సో ఇదివరకు చెప్పుకున్నట్టు ఎవ్రీ రెమెడీ హ్యాస్ బోత్ successful and failure state, or a coped up state and failure state. It is more called a coped up state and failure state. So whatever mental symptoms or whatever symptoms we study usually in the Materia Medica of Kent and all the Materia Medicas usually reflect the failure state of a remedy. సో మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి చాలాసార్లు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ స్టేట్స్ అనేటువంటివి రెండూ కూడా మనకి కనపడుతుంటాయి. ప్రతి రెమెడీకి, ప్రతి ఔషధానికి ఒక కోప్డప్ స్టేట్, ఒక ఫెయిల్యూర్ స్టేట్. సో యూజువల్గా చాలా వరకు ఔషధాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే, ఏ రెమెడీకైనా మనం మెటీరియా మెడికాలో చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమైనప్పుడు మనం యూజువల్గా ఆ రెమెడీ తాలూకు ఫెయిల్యూర్ స్టేట్లో లభించబడినటువంటి ఔషధ సముదాయము మాత్రమే మనకు కనబడుతుంది. సో కోప్డప్ స్టేట్లో ఉన్నటువంటి ఔషధ సముదాయం, ద సిమ్టమ్స్ విచ్ యూజువల్లీ రిఫ్లెక్ట్ ద కోప్డప్ స్టేట్ ఆఫ్ ఎ మెటీరియా మెడికా usually could not be found out in the filtered Materia Medicas. But we go to the source books, the guiding symptoms of hearing, the Materia Medica Pura, so the dictionary of Clark, or the idea of Allen's encyclopedia. There we can find both these symptoms of coped up and failure states. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. సో నౌ we study two ideas. One is the stages where the symptoms are expressed in phosphorus constitutions. That is one thing. And secondly, the symptoms of the coped up state of a phosphorus remedy. The symptoms which the constitution expresses, which a phosphorus person expresses when he uses to be in the coped up state. And we also get an idea, అంటే ఇప్పుడు మనం మెంటల్ సిమ్టమ్స్ చెప్పుకున్నాం. సో సపోజ్ ఎప్రిహెన్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్రిహెన్షన్స్ ఉన్నాయి ఫాస్ఫరస్ లో అనేటువంటిది. ఏ స్టేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ లో మనకి ఎప్రిహెన్షన్స్ కనపడుతుంటాయి, ఈ ఎప్రిహెన్షన్స్, ఇది కూడా మనకు ఒక రఫ్ ఐడియా ఉండాలి. సో ప్రతి రెమెడీ ఈ కోప్డ్ అప్ స్టేట్ అండ్ ఫెయిల్యూర్ స్టేట్ రెండు కలిపి చదువుకోవటం వల్ల ఫిజీషియన్ తాలూకు విజన్ చాలా బ్రాడన్ అవుతుంది. సో ఇది మన బ్యాక్గ్రౌండ్ లో ఉన్నంతసేపు కూడా we will have a thorough knowledge about any remedy. Otherwise what happens is,
So otherwise what happens is we miss one usual part. Excuse me. So otherwise what happens is we usually miss one part of phosphorus or one part of any constitution, and we will take only one side of a coin. So that will make us only half attempt in any case. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫాస్ఫరస్ తాలూకు కానీ లేకపోతే ఏ ఔషధానికైనటువంటి కానీ రెండు ఒక సక్సెస్ పార్ట్ ఒక ఫెయిల్యూర్ పార్ట్ కలిపి చదువుకోవటం వల్ల మన తాలూకు విజన్ బ్రాడన్ అవుతుంది. ఒకటి. రెండు, కాయిన్ తాలూకు రెండు సైడ్స్ చూసినట్టుగా ఉండి we will get a more and deeper understanding of that particular remedy. Okay? Got it? Okay, na? So we will go ahead with this idea. So what are the symptoms we find usually in the success part of the phosphorus constitution? Phosphorus శరీర తత్వము గల రోగి ఆర్ ఫాస్ఫరస్ పేషెంట్ తన తాలూకు కోప్డప్ లేదా సక్సెస్ఫుల్ పార్ట్ ఆఫ్ ఇదిలో ఉన్నప్పుడు అతనికి ఏ రకమైనటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? వాట్ ఆర్ ద సిమ్టమ్స్ హీ ఎగ్జిబిట్? సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ యు ఆల్ నో ఈజ్ హీ ఈజ్ వెరీ వార్మ్. చాలా కమ్యూనికేటివ్గా ఉంటారు ఫాస్ఫరస్. మనకి ఇది గుర్తుండాలంటే శంకరన్ గారు ఒక చిన్న లైన్ రాశారు ఫాస్ఫరస్ గురించి. యూ కెనాట్ ఇగ్నోర్ ఏ ఫాస్ఫరస్ పర్సన్ వెన్ యూ సీ హిమ్. అంటే మనం పగలు ఒక ఫాస్ఫరస్ వ్యక్తిత్వం కలిస్తే హీ విల్ హ్యావ్ ఏ ఇంప్రెషన్ ఆన్ అస్. ఆ రోజు యూ కెనాట్ ఇగ్నోర్ హిమ్. That is the nature of phosphorus, the idea of diffusion. So the key idea of phosphorus is diffusion. In all the levels he will exhibit this symptom. ప్రతి లెవెల్లోనూ అది మెంటల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు, సైకలాజికల్ కావచ్చు, ఫిజియోలాజికల్ కావచ్చు, ప్యాథలాజికల్ కావచ్చు. ప్రతి చోట ఫాస్ఫరస్ తన తాలూకు డిఫ్యూజన్ అనేటువంటి దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. పెర్సన్ డిఫ్యూజ్డ్ గా ఉంటాడు, అతని కంప్లైంట్స్ కూడా డిఫ్యూజ్డ్ గా ఉంటాయి. అవి హెమరేజెస్ కావచ్చు, లేదు సివిఎస్ కావచ్చు, లేదు లివర్ కంప్లైంట్స్ కావచ్చు, కార్డియాలజికల్ కంప్లైంట్స్ కావచ్చు. ఏ చోట మనం తీసుకుంటున్నప్పటికీ ఫాస్ఫరస్ లో మనకి ఈ డిఫ్యూజన్ అనేటువంటి ఐడియా కనపడుతూ ఉంటుంది. రెండోది, నో ఎబిలిటీ టు కంట్రోల్ his emotions. మనం ఫస్ట్ కూడా చెప్పుకున్నాం, ఇది వెహిమెంట్ టెండెన్సీ అని మనం దీనికి పేరు కూడా ఇచ్చారు కెంట్ గారు. ప్రతి దాంట్లోనూ తీవ్రంగా ఇన్వాల్వ్ అయిపోవటం, అది ఏ ఎమోషన్ అయినప్పటికీ కూడా. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫాస్ఫరస్ తాలూకు బలహీనత. ఇందాక వామ్త్ ఎలా అయితే అతని బలమో, కమ్యూనికేషన్ ఎలా అయితే బలమో, ఈ ఎమోషనల్ వల్నరబిలిటీ, తొందరగా ఎమోషన్స్ కి లోనైపోతాడు. ఎమోషనల్ వల్నరబిలిటీ ఫాస్ఫరస్ తాలూకు బలహీనత. సో అన్లెస్ అండ్ అదర్వైజ్ దేర్ ఈజ్ దిస్ ఐడియా ఆఫ్
a two-sidedness in the given remedy, a person cannot be diseased. So ద్వంద్వము లేకపోతే అది జబ్బు కిందకి రాదు. The warmth and communication is the stronger side of the phosphorus. The emotional vulnerability is the weaker side of phosphorus, which makes him diseased. Rendu. The first stage of phosphorus initial ga ముఖ్యంగా ఈ చిన్నతనంలో phosphorus ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ముఖ్యంగా చైల్డ్ or it may be adult, but it is the initial stage of a phosphorus constitution. అలా ఉన్నప్పుడు పర్సన్స్ ఎట్లా ఉంటారు, వాళ్ళకి ఏ రకమైన కంప్లైంట్స్ వస్తుంటాయి? జనరల్లీ దీస్ చిల్డ్రన్, ఇక్కడ చిల్డ్రన్ అనేది ఎందుకు చెప్పబడుతుంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ద కోప్డ్ అప్ అండ్ ద సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్, వేర్ వీ కెనాట్ ఫైండ్ మచ్ pathology. And the expression of phosphorus through an individual is more clear and vivid. So phosphorus తాలూకు వ్యక్తీకరణ ఈ మొదటి స్థాయిలో చాలా విపులంగా విశదీకరించినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఫాస్ఫరస్ తాలూకు వ్యక్తీకరణ ఈ మొదటి స్థాయిలో. మెంటల్ సిమ్టమ్స్ కూడా చాలా క్లియర్ కట్ గా మనకి రిఫ్లెక్ట్ అవుతూ కనబడుతుంది. అందులో మనకి బాగా క్లియర్ గా కనిపించేది ఈ వార్మ్త్, అవుట్రేజియస్, చాలా అవుట్ గోయింగ్ గా ఉంటారు, వార్మ్ గా ఉంటారు, అవుట్ గోయింగ్ గా ఉంటారు, అండ్ ఎఫెక్షనేట్ గా ఉంటారు. చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు వీళ్ళు మిగతా వాళ్ళ మీద. ఎవరికైతే వీళ్ళు చాలా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళ మీద చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. సో వార్మ్త్, అవుట్రేజెస్ కదా, అవుట్ గోయింగ్, వార్మ్త్, అవుట్ గోయింగ్, ఎఫెక్షనేట్, కమ్యూనికేటివ్, ఓపెన్, వెరీ సెన్సిటివ్, వెరీ ఫ్రెండ్లీ, ఎక్స్ట్రావర్ట్, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా కలిసిపోతారు. పొద్దున్నే వీళ్ళే అవతల వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పేస్తూ ఉంటారు. ఫాస్ఫరస్ మిగతా రోగులతో కనుక అసోసియేట్ అయితే, అది ఉదాహరణకు ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటే, ప్లాటినా ఫాస్ఫరస్ తో ఉన్నారనుకోండి, ప్లాటినా వాడు అవతల వాడు వీడికి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడా లేదా అని వెతుక్కుంటాడు. ఫాస్ఫరస్ వాడు అవతల వాడు ఏం చేస్తున్నాడు అనే దాంతో వీడికి సంబంధమే లేదు, వీడే ముందు వాడికి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బికాజ్ ప్లాటినా కమ్స్ ఫ్రమ్ ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, వేర్ దేర్ ఈజ్ దిస్ ఐడియా ఆఫ్ ప్రైడ్ అండ్ హార్టీనెస్ కపుల్డ్ విత్ ది ఐడియా ఆఫ్ డ్యూటీ అండ్ రెస్పాన్స్. సో ప్లాటినా రోగిలో ఏంటంటే ఎదుటివాడు తనని గౌరవిస్తున్నాడా లేదా అనేది చెక్ చేసుకుంటాడు. The heartiness inside him will not make him to wish even, because it searches the others whether he is wishing or not. ఒకటి బాగా ఇనీషియల్ స్టేజ్ లో ఈవెన్ అది కూడా ప్లాటినాలో రిఫ్లెక్ట్ అవ్వదు, బికాజ్ he thinks even that thing is not necessary for him. Such is his capability. నా క్యాపబిలిటీ ఏంటి, అవతలను విష్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నేను ఎప్పుడు ఒక కింగే అనే ఐడియా ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ప్లాటినాలో ఉంటుంది. బట్ వన్ ఇట్ కమ్స్ ఇన్ టు pathology, ఇట్ ఆల్సో సర్చెస్ ఇన్ టు దిస్ ఐడియా. బట్ ఫాస్ఫరస్ ఈజ్ సో మచ్ కమ్యూనికేటివ్. వీడు మార్నింగ్ వాక్ చేస్తే వీడు మార్నింగ్ వాక్ చేస్తున్నట్టు ఊళ్ళో అందరికీ తెలుస్తుంది. ఎగ్జాంపుల్, పిథాల్కస్ చెప్తారు, ఒక క్లాస్ లో కనుక ఫాస్ఫరస్ ఉంటే ద డిఫ్యూజన్ ఈజ్ సో క్లియర్ దట్ హీ విల్ బి రిమెంబర్డ్ బై ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ దట్ బ్యాచ్.
అబ్బా అతనండి బాబు, లేదా తన ఆ అమ్మాయి అండి బాబు భలే చలాకీగా ఉండేది క్లాస్లో. Even after 10 to 20 years after the batch was completed, still everyone in the batch will remember that guy's name. Such is the open, friendly, communicative warmth and the extrovert nature of the phosphorus. No one can forget phosphorus so easily. అందుకే శంకరన్ గారు చెప్పారు, పగలు చూస్తే యూ కెనాట్ ఇగ్నోర్ దట్ ఫాస్ఫరస్. పగలు కనుక నువ్వు ఫాస్ఫరస్ తో సంబంధం పెంచుకుంటే, అతను ఒక సెల్లర్ కావచ్చు, అతను ఒక మార్కెటింగ్ ఇది కావచ్చు, లేదా అతను ఒక టీచర్ కావచ్చు. నువ్వు ఒక డేలో ఒక ఫాస్ఫరస్ కలిస్తే ఖచ్చితంగా అతని ఇంపాక్ట్ మన మీద ఉండి తీరుతుంది. వీ కెనాట్ ఇగ్నోర్ హిమ్. And he is a genuinely sympathetic fellow, sympathetic to others, a genuine sympathy, truly sympathetic antaru Vidal Kastani. He is a truly sympathetic fellow, and he is very much refined in his nature. Sankaran sir చెప్తారు, physiognomy of phosphorus lo the eyebrows are so sharp and curved. Eyebrows are so sharp and curved. Such is the physiognomy of phosphorus. Very much refined in his behavior, in his nature, in his mannerism. చాలా రిఫైన్డ్ గా కనపడుతూ ఉంటాడు ఫాస్ఫరస్. అండ్ ద హ్యాండ్ షేక్ ఆఫ్ ఫాస్ఫరస్ మీరు చూసినట్టయితే, సమ్ ఆఫ్ ద ఫాస్ఫరస్ హ్యాండ్ షేక్స్ ఆర్ సో మచ్ దట్ వెన్ యూ meet him and when you want to make a handshake with him, usually he develops the what you can say, he can come and give you the other hand also. అంటే ఫాస్ఫరస్ లో మనం ఇలా చేయి చాచాం అనుకోండి, అవతల వాడు ఫాస్ఫరస్ అయితే మన చెయ్యిని రెండు చేతులతోనూ పట్టుకుంటాడు. ఒక్కొక్కసారి మనకి ఈ హ్యాండ్ షేక్స్ మీద కూడా దొరుకుతూ ఉంటారు. ఒక కేసులో, చాలా పురాతనమైన కేసు అది. సో ఐ హ్యావ్ వెరీ మచ్ ఫ్రిక్షన్ బిట్వీన్ సమ్ రెమెడీస్, అండ్ విచ్ రెమెడీ హ్యాస్ టు గివ్ I couldn't know in that time, around 10 years back. So just I want to make a handshake with a person, with that particular patient. Next time వచ్చినప్పుడు ఇతని హ్యాండ్ షేక్ ని బట్టి మనం రెమెడీ నిర్ణయిద్దాం అని కొంచెం కొన్ని రెమెడీస్ దగ్గరగా వచ్చాం. సో నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అతనికి, ఎప్పుడు పేషెంట్ వచ్చి కూర్చుంటాడు, ఫర్ ది ఫస్ట్ టైం నేను లేచి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చాను. చేస్తే అతని చెయ్యి బాగా చల్లగా ఉంది, పాము. అండ్ విచ్ రెమెడీ, ఎనీ ఐడియా? సైలీషియా. ఇంకా సైలీషియా హ్యాండ్స్ విల్ బి ఎ లిటిల్ బిట్ స్వెట్టీ. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ కోల్డ్, కొంచెం చెమట ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి కండిషన్స్ లో whenever he goes for a physician, or whenever he wants to meet someone, or whenever he goes for an interview, or whenever he reflects his image to the external things, then definitely the hands will get sweaty. Here the idea is not sweaty, but it is very cold. So depending on handshake also, we can determine the remedy if we are thoroughly enough or thoroughly alert with our senses. మన తాలూకు సెన్సెస్ తో మనం కానీ అలర్ట్ గా ఉన్నట్టయితే డెఫినెట్ గా మనం ఈ ఫాస్ఫరస్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫాస్ఫరస్ ఇందాక చెప్పినట్టు రెండు చేతులతోనూ మన చేతిని హ్యాండ్ షేక్ చేస్తాడు యూజువల్ గా. క్యాల్కేరియా వాడి చెయ్యి చల్లగా ఉంటుంది, సల్ఫర్ వాడి చెయ్యి వేడిగా ఉంటుంది.
Of course, these are confirmatory అంటే ఐడియా కోసం చెప్తాను. హియర్ యూ కెన్ get some idea of that particular person. And the phosphorus usually రెండు చేతులతోనూ మన చేతిని నొక్కుతాడు వాడు కనుక phosphorus అయితే యూజువల్ గా. అండ్ నెక్స్ట్ ది ఐడియా ఆఫ్ బిలీవింగ్ ఎనీథింగ్ విచ్ ఈజ్ సెడ్. చాలా తొందరగా అది ఇందాక చెప్పాం కదా, ఈ కమ్యూనికేటివ్ అవుట్ గోయింగ్ అనేది ఎంత ఎక్కువ ఉంటుందంటే ఎవడేం చెప్తే అది నమ్మేస్తూ ఉంటాడు. ఫాస్ఫరస్ ని చాలా తేలికగా మోసం చేయొచ్చు. అలాగే ఫాస్ఫరస్ కేస్ టేకింగ్ కూడా చాలా సరదాగా చాలా లైవ్లీగా ఉంటుంది. ఫాస్ఫరస్ కేస్ కనుక మీరు తీసుకుంటే అదే చెప్పాను కదా, ఈ కెనాట్ ఇగ్నోర్ ఏ ఫాస్ఫరస్ పేషెంట్ అంటే నాట్ ఓన్లీ డ్యూరింగ్ ద అవుటర్ పబ్లిక్, ఈవెన్ కేస్ టేకింగ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం ఫాస్ఫరస్ తో. చాలా లైవ్లీగా ఉంటుంది, చాలా వార్మ్ గా ఉంటుంది, చాలా ఎఫెక్షనేట్ గా ఉంటుంది. మా గురువు గారితో బుజ్జి గారితో ఉన్నప్పుడు ఒక బాటనీ మాస్టర్ వచ్చేవారు ఆయన క్లినిక్ కి. సో ఫస్ట్ అన్నమాట అది నాకు అబ్జర్వేషన్. ఈయన ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఎలా ఉన్నారని ఫిజిషియన్ కదా ఫాలో అప్ లో అడుగుతారు, ఆయన అడిగేసేవాడు ఫస్ట్. అతను ఒక ముస్లిం యాక్చువల్ గా. సో నా ఐడియాలో జనరల్ గా అంత ఓపెన్ గా ఉండరు ముస్లిమ్స్ యాక్చువల్ గా, బట్ అతను చాలా క్లీన్ షేవ్ గా ఉండేవాడు. చాలా అతను రిఫైన్డ్ పర్సన్, చాలా క్లీన్ షేవ్, చాలా జెన్యూన్లీ ఓపెన్ గా ఉండేవాడు. సో ఆచార్య గారు ఎలా ఉన్నారు అనేవాడు ఎప్పుడు. ఒక రోజు ఏమైందంటే మా గురువు గారికి కొంచెం నలతగా ఉంది, సమ్ థ్రోట్ పెయిన్ ఫీవరిష్ గా ఉంది యాక్చువల్ గా. సో నేను అబ్జర్వ్ చేశాను, ఓకే అంత ర్యాపో లేక నేను పక్కన కూర్చున్నాను. యాక్చువల్ గా నేను ఆయనతో మాట్లాడలేదు, బట్ నాకు అబ్జర్వేషన్ వచ్చింది ఈయన ఏదో బాగాలేదు ఇవాళ, కొంచెం కోల్డ్ అది ఉన్నట్టుంది, థ్రోట్ పెయిన్ ఉన్నట్టుంది, ఫీవరిష్ ఉంది. బట్ ఆయన క్లినిక్ చూసేస్తున్నారు. ఈయన వచ్చారు ఆ రోజు. ఈయన వస్తే ఈయన చూసి చూడగానే కూర్చుకుని, ఏంటి ఆచార్య గారు మీ ఒంట్లో బాగున్నట్లేదు, కొంచెం నలతగా ఉంది మీకు ఈవేళ, కొంచెం నలతగా కనపడుతున్నారంటే అవి లేదని బాగానే ఉన్నాను అన్నారు మా గురువు గారు. అప్పుడు నాకు అబ్జర్వేషన్ వచ్చింది, ఈయన ఇంత రిఫైన్డ్ గా ఎలా చూస్తున్నాడు అవతల వ్యక్తిని, సంథింగ్ ఈజ్ దేర్ అని చెప్పి ఈ కేస్ షీట్ పర్టికులర్ గా నేను స్టడీ చేశాను. ఆ కేసు తీసుకుని చూస్తే అందులో 2-3 రెమెడీస్ ఇచ్చి ఉన్నాయి, బట్ ఫైనల్ గా ఏంటంటే ఫాస్ఫరస్ ఇచ్చింది. యాక్చువల్ గా ముందేవో 2-3 రెమెడీస్ ఇచ్చారు, బట్ ఫైనల్ గా ఫాస్ఫరస్ ఇచ్చారు. సో నేను తర్వాత ఆయన అడిగాను మా గురువు గారిని, అదే ఇది ఫాస్ఫరస్ లక్షణం కదా మాస్టర్, ఈ రకంగా వాళ్లే గ్రీట్ చేయటం, అలాగే మన తాలూకు అంటే ఫిజిషియన్ తాలూకు రేడియేషన్, ఐదర్ ఇట్ ఈస్ డిసీజ్డ్ ఆర్ ఐదర్ ఇట్ ఈస్ లైవ్లీ, అది వాళ్ళు రిఫ్లెక్ట్ చేసేసుకుంటారు, వాళ్ళు అబ్జార్బ్ చేసేసుకుంటారు. సో యాక్చువల్ గా ఇక్కడ ఆచార్య గారికి లైట్ గా నలతగా ఉంది అనేది అతను అబ్జర్వ్ అయిపోయింది, అతను అబ్జార్బ్ చేసేసుకున్నాడు ఆ ఫీలింగ్ ని. సచ్ ఈస్ ఫాస్ఫరస్. అది నేను ఆయన్ని అడిగితే అవునా కరెక్టే నువ్వు చెప్పింది అన్నాను మా గురువు గారు కూడా. సో సచ్ ఈస్ ది ఐడియా ఆఫ్ ఫాస్ఫరస్. అందుకని ఈ ఐడియాని మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఫాస్ఫరస్ లో. సో ఇలాంటి స్టేజెస్ లో ఫాస్ఫరస్ ఉన్నప్పుడు ఈ వార్మ్త్, ఓపెన్, కోప్డ్ అప్ స్టేటు, సక్సెస్ఫుల్ స్టేటు, లైవ్లీ, రిఫైన్డ్ ఉన్నప్పుడు యూజువల్ కంప్లైంట్స్ ఏ ఉండొచ్చు ఫాస్ఫరస్ లో అంటే, ముఖ్యంగా చైల్డ్ అయితే ఫ్రీక్వెంట్ టాన్సిలైటిస్ కానీ, లేదు ఫ్రీక్వెంట్ ఫీవర్స్ కానీ, ఎవ్రీ మంత్ ఫీవర్ వస్తూ ఉంటుంది కొంతమందికి. ఫాస్ఫరస్ వాళ్ళు ఉంటారు, ట్యూబర్క్యులినం వాళ్ళు ఉంటారు, బ్యాసిలినం వాళ్ళు ఉంటారు, చూసుకోవాలి మనం. ఎవ్రీ మంత్ ఫీవర్ వచ్చే కేసెస్ లో ఒకటి. ఎపిస్టాక్సిస్ అంటే ముక్కులోంచి బ్లడ్ రావటం మీ అందరికీ తెలుసు. సో అది కూడా ఇలాంటి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ లో మనకి ప్యాథలాజికల్ గా కనబడేటువంటి ఒక సిమ్టమ్ ఈ పర్టిక్యులర్.
Next, frequent fevers, tonsillitis, epistaxis, hemorrhages also. Either it is from anus or any other type of hemorrhages also మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ లో కనపడుతుంటాయి. వేర్ వీ హ్యావ్ ఏ ప్రెడామినెంట్ మెంటల్ సిమ్టమ్స్ ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో అవి ఈ ఫస్ట్ స్టేజ్ లో చాలా క్లియర్ గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. వామ్తు, ఓపెన్, రిఫైన్డ్, కమ్యూనికేటివ్ ఎక్సెట్రా. ఈ స్టేజ్ లో ఫాస్ఫరస్ వాడు మన దగ్గరికి వస్తే వాడికి యూజువల్ గా ఈ కంప్లైంట్స్ కనబడుతుంటాయి. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ వచ్చేసరికి ఫాస్ఫరస్ లో చెప్పుకున్న మిగతా సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా జనరల్ సిమ్టమ్స్, థరస్ట్ ఫర్ కోల్డ్ డ్రింక్స్, చల్లటివి తాగాలనేటువంటి ఒక జనరాలిటీ అది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే హీట్ సిమ్టమ్స్ మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. ఫాస్ఫరస్ లో ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటంటే ఎనీ ఎక్సైట్మెంట్ వస్తే వాటిలో ఫ్లషెస్ వచ్చేస్తాయి. అది ఏ ఎక్సైట్మెంట్ అయినా కావచ్చు, ఏ ఎమోషన్ అయినా కావచ్చు. కోపం వచ్చింది, ఒళ్ళంతా ఆవిర్లు వచ్చినట్టు కనపడుతుంది. వాడు ఎవరికో ఫోన్ చేయాలనుకున్నాడు, లేదా వాడు ఎక్స్పెక్ట్ చేశాడు ఎవరి నుంచో ఫోను, అది రాలేదు. బాధ కలిగింది, వెంటనే హార్ట్ ఫ్లషెస్ వచ్చేస్తాయి బాడీలో. ఎనీ ఎక్సైట్మెంట్ ఫాస్ఫరస్ గురైతే ఇమీడియట్ గా హీట్ డెవలప్ అవుతుంది బాడీలో. అట్లాగే హెడ్ సిమ్టమ్స్, ఈ సెకండ్ స్టేజ్ లో హెడ్ సిమ్టమ్స్ కూడా చాలా ప్రిడామినెంట్ గా ఉంటాయి. ఫాస్ఫరస్ లో ఏంటంటే హెడ్ సిమ్టమ్స్ కొంత ఎమిలిరేషన్ ఉంటుంది కోల్డ్ తో. అట్లాగే స్టమక్ సిమ్టమ్స్ కూడా, డైజెస్టివ్ సిమ్టమ్స్ కూడా కొంత కోల్డ్ థింగ్స్ తీసుకుంటే వాడు ఎమిలిరేషన్ ఫీల్ అవుతాడు. అలాగే హెడ్ సిమ్టమ్స్ కూడా కొంతవరకు కోల్డ్ వెదర్ తో ఎమిలిరేట్ అవుతాయి. అదే మిగతా జనరల్ స్టేట్ ఉందనుకోండి, అన్ని రకాలుగాను ఫాస్ఫరస్ కోల్డ్ అగ్రివేషన్, చిల్లీ పేషెంట్, వేడి పడదు. కెంట్ అందుకే వాదిస్తారు, ఎందుకంటే ఈ జనరల్ సిమ్టమ్స్, పర్టిక్యులర్ సిమ్టమ్స్ మొడాలిటీస్ లో వేరవుతున్నప్పుడు హౌ కెన్ ఏ జనరల్ సిమ్టమ్ ఆర్ ఏ థియరీ ఆఫ్ గ్రాండ్ జనరలైజేషన్ పార్ట్ ఏదైతే అనుభవిస్తోందో, ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతోందో అది ఇన్ జనరల్ బాడీ అంతా నువ్వెలా తీసుకోగలవు అని చెప్పి కెంట్ చాలా వరకు థియరీ ఆఫ్ గ్రాండ్ జనరలైజేషన్ పట్ల ఆయన ఏకీభావంగా లేరు. ఎందుకంటే పార్ట్ మొడాలిటీ వేరుగా ఉంటుంది, పర్సన్ మొడాలిటీ వేరుగా ఉంటుంది. సో జనరల్ పర్టిక్యులర్స్ దగ్గర, మొడాలిటీస్ దగ్గర వ్యాస్ట్ డిఫరెన్స్ వస్తున్నప్పుడు పార్ట్ తాలూకు దాన్ని జనరల్ గా తీసుకోవటం నేను అంగీకరించట్లేదని చెప్పి కెంట్ చాలా వరకు తన తాలూకు లెక్చర్స్ లో ఈ థియరీ ఆఫ్ గ్రాండ్ జనరలైజేషన్ పట్ల ఆయన అంత సుముఖంగా లేరు. ఓకే, బట్ స్టిల్ ఇట్ హోల్డ్స్ ఇట్స్ ట్రూత్ వెన్ వీ క్రాస్ ది ఐడియా ఆఫ్ మొడాలిటీ. మొడాలిటీని ఓకే, పర్టిక్యులర్స్, జనరల్స్, మొడాలిటీస్ లో ఒకటి లేవు, యా అగ్రీడ్, బట్ స్టిల్ ద ఎక్స్పీరియన్స్ విచ్ ద పార్ట్ experiences or which the part has the affinity with the general thing. Modality వరకు ఈ రెండిటి మధ్య ఫ్రెండ్షిప్ లేకపోవచ్చు, కానీ ఒక పార్ట్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తుందో when it goes deeper, when it goes to the verb thing, డెఫినెట్ గా అది సంథింగ్ ద పర్సన్ యాజ్ ఏ హోల్ ఈజ్ ఎక్స్పీరియన్స్. అది మనం మన కాలోఫిల్లం కేసు ఎవరైనా మనం వెడ్నెస్డే క్లాస్కి వచ్చి ఉంటే చూసుండొచ్చు. సో ద పెయిన్ ఇన్ కాలోఫిల్లం, ద యూట్రిన్ పెయిన్, ద డిస్మెనోరియా, ద అబార్షన్ పెయిన్,
ఎవ్రీ పెయిన్ ఈజ్ రేడియేటింగ్ కదా, మీరు అవునా కదా? మన వెడ్నెస్డే క్లాస్ లో చూసామా లేదా? షిఫ్టింగ్ రేడియేటింగ్ పెయిన్స్. అవును సార్. మరి ఆ పర్టిక్యులర్ ఉమెన్ యాక్చువల్ గా యాజ్ ఏ హోల్ గా కూడా ఏం ఎక్స్పీరియన్స్ చేస్తుంది? బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు అదే ఉంది. తన ఆఫీస్ వర్క్ లో కూడా తను కుదురుగా కూర్చోలేదు, బ్రేక్స్ తీసుకోవాలి. వాట్ సార్ట్ ఆఫ్ బ్రేక్స్? బ్రేక్ అంటే అక్కడే కూర్చోవటం కాదు, వర్క్ ఆఫ్ చేసి వర్క్ స్పేస్ లో ఆ కుర్చీలో కూర్చోవటం కాదు. షీ మస్ట్ గెట్ అప్, డూ థింగ్స్, చిట్ చాట్ విత్ ఫ్రెండ్స్, కొలీగ్స్ తో మాట్లాడుతుంది, అలా బయటికి వెళ్తుంది, ఇలా తిరుగుతుంది. అండ్ ఇట్స్ నాట్ యాజ్ వి డిస్కస్డ్, యా వాండర్, వెరీ గుడ్ మ్యామ్. It's not the idea of stretching which we see in Anacardiaceae, where the direction is unidimensional. So constriction avutano, stretch avutano. This is the direction in Anacardiaceae, where they want some relaxation by stretching, and that stretching has one direction. Here the direction is పోలీస్ దగ్గర వెళ్తాను, చిట్ చాట్ చేస్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను. ఇట్స్ జిగ్జాగ్ ప్యాటర్న్, ఏ వ్యాండరింగ్ ప్యాటర్న్. అండ్ ఫైనల్లీ వీ ల్యాండెడ్ ఇన్ ద కాలోఫిలం. సో ఏ పార్ట్ యూజువల్లీ ఎక్స్పీరియన్సెస్ what the person as a whole experiences. There cannot be two different branches for a single tree. The spirit of homeopathy lo ఈ సందేహానికి శంకరన్ గారు ఆన్సర్ చేశారు. ఏరా అబ్బాయి, ఎందుకు ఈ జనరల్స్ పర్టిక్యులర్స్ విషయంలో మొడాలిటీస్ లో తేడాలు వస్తున్నాయి, ఇంకో దాంట్లో తేడాలు వస్తున్నాయి, ఏమిటి నాయన దీనికి పరిష్కారం అంటే ఆయన ఏం చెప్పారంటే, ఇట్ ఈజ్ ఆల్ వాట్ వీ సీ. మనం ఫిజిషియన్ గా ఏం చూస్తున్నాం? రెండు బ్రాంచెస్ ని వేరుగా చూస్తాం, అదో బ్రాంచ్ ఇదో బ్రాంచ్ కనబడుతుంది. రెండు కలిపి ఒకే చెట్టుకుంటాయి, ఒకే ట్రీకి ఉంటాయని చేస్తామా? దానిలోంచి దీనిలోంచి కూడా ఈ ట్రీ తాలూకు విషయమే మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో బ్రాంచెస్ ని చూస్తే అదొక బ్రాంచ్ ఉంది, ఇదొక బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్ అని మనం కౌంట్ చేస్తాం. ట్రీని చూస్తే బ్రాంచెస్ రెండు ట్రీలో కవర్ అయిపోతాయి. ఇట్ ఈస్ ఆల్ వీ సీ, ద ఫిజిషియన్సీ. మాస్టర్స్ ఎప్పుడు తప్పవరు. Kent is 100% right and Boringazen is 101% right. అందరూ రైటే. But the way we see things, that will determine our own thinking. మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ నాట్ విచ్ మాస్టర్ ఈజ్ గ్రేట్. మాస్టర్ గారు చెప్తారు, ఈకే గారు, ఏ మార్గం గొప్పది అనేటువంటిది కలిధర్మం. ఏ మార్గంలోంచైనా గమ్యానికే వెళ్తాం అనేటువంటిది భాగవత ధర్మం. సో మార్గాలు వేరవ్వచ్చు, కానీ యూనిటెడ్ గానే ఉంటాయి అవి ఖచ్చితంగా. అది మనం తెలుసుకుని మన ప్రయాణం అనేటువంటిది కొనసాగించవలసి వస్తుంది. సో ఎనీహౌ, ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ హ్యాస్ దిస్ ఐడియా ఆఫ్ మోర్ జనరాలిటీస్. ద థరస్ట్ issue are the hot flashes from the excitement, heat generated, and there are many stomach symptoms here. Chala stomach symptoms, and all the stomach symptoms are ameliorated by cold and cold things. Thirsty for icy cold of water, and emits, vomits as soon as it turns warm in the stomach. చాలా మంది ఈ వామిటింగ్స్ లో, అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లో, వాటిల్లోనూ ఈ మెటీరియా మెడికా అండర్స్టాండింగ్ లేక, రిపర్టరీ కరెక్ట్ గా ఉపయోగించడం రాక చాలా ఇబ్బంది పడుతుంటారు. జాగ్రత్తగా గమనించాలి. ఫాస్ఫరస్ లో ది ఐడియా ఈజ్ దట్ దేర్ ఈజ్ థర్స్ట్ అండ్ హీ విల్ డ్రింక్ వాటర్, కానీ తాగగానే వామిటింగ్ అవ్వదు.
కొంచెం మినిట్స్ టైం పడుతుంది. పట్టి ఏమవుతుంది, అది బాడీలోకి వెళ్ళి ఈ చల్లటి వాటర్ వేడయిన తర్వాత అప్పుడు ఆ వేడి అవడంతోనే ఇమ్మీడియట్ గా ఫాస్ఫరస్ కాన్స్టిట్యూషన్ దాన్ని వామిట్ చేస్తుంది. అదే ఫెర్రమెట్ వాడు ఉంటాడు, వాడికి డిఫరెంట్. వాడు ఏదైనా తిన్న వెంటనే ఇంకా నోట్లోగానే ఉంటుంది, వాడికి నాసియా గీసియా ఏం ఉండవు. తిందాం అనిపిస్తుంది, తినగానే నోట్లో పెట్టుకొని భళ్ళను వామిట్ అయిపోతుంది. సో రెమెడీస్ ని ఇండివిజువలైజ్ చేసుకునేటప్పుడు ఈ బేసిస్ లో చదువుకున్నట్టయితే మనకి మరింత విపులంగా మెటీరియా మెడికా అర్థం అవుతుంది. ఓకే, ద సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ హ్యాస్ ది ఐడియా ఆఫ్ బర్నింగ్స్. విపరీతమైన మంటలు, అరికాళ్ళు మంటలు, అరిచేతులు మంటలు, అన్ని రకాల పెయిన్స్ ఉన్నప్పటికీ ఫాస్ఫరస్ లో డ్రాయింగ్, టేరింగ్, స్టిచ్చింగ్, స్టింగింగ్, but the prominency of the phosphorus pains is usually burning. Burning pains are predominant in the phosphorus constitution. And in the mental symptoms, ఈ జనరల్ సిమ్టమ్స్ తో పాటు సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ కాన్స్టిట్యూషన్ లో ఎప్రిహెన్షన్స్ మొదలవుతాయి, భయాలు. అబ్బాయి బయటికి వెళ్ళాడు, వచ్చాడా రాలేదా, వాడికి ఏమైనా అయ్యిందేమో అంటే ఇందాక ఉన్న ఆ లైవ్లీ కేరు, వామ్తు, రిఫైన్డ్ నేచరు ఏమవుతూ ఉంటుందంటే ఒక రకమైన లయ తప్పి అది భయం కింద మొదలవుతుంది సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ లో. సో ఇక్కడ వచ్చేసరికి ఇందాక ఫస్ట్ స్టేజ్ లో అసలు అవతల వాడికి వీడేం చేస్తున్నాడు అనేది ఐడియా తప్ప వాడి గురించిన భయం ఉండదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, వాళ్ళ ఎడల ఎవరితో అయితే వీళ్ళు క్లోజ్ గా ఉంటారో వాళ్ళ ఎడల సింపథెటిక్ నేచర్ డెవలప్ అవుతుంది, వాళ్ళ ఎడల భయాలు, ఆందోళన, కంగారులు కూడా వీడికి మొదలైపోతాయి ఈ సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫాస్ఫరస్. ఇక్కడ ఫాస్ఫరస్ లో ఉన్న జనరాలిటీస్ ఇంపార్టెంటే, మెంటల్ సిమ్టమ్స్ ఇంపార్టెంటే, అండ్ ప్యాథలాజికల్ గా కూడా ఇక్కడ ఎక్కువగా హెమరాయిడ్స్ లేదు, ఎక్కువ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉంటాయి. ఇక్కడ ఏదైనా తిన్న వెంటనే ఫాస్ఫరస్ లో అది పులిపెక్కిపోతుంది, సవర్గా మారిపోతుంది, లైపోపోడియం లాగా. అలాగే డిస్టెన్షన్ ఫీల్ అవుతాడు, కడుపంతా ఉబ్బిపోయినట్టు ఉంటుంది, ఆకలేస్తుంది, కడుపంతా ఉబ్బిపోయినట్టు ఉంటుంది. రెండోది, ఈవెన్ వీడికి ఇక్కడ ఇలాంటి స్టేజెస్ లో జ్వరంలో కూడా ఆకలేస్తుంది. మనకి రిపర్టరీలో కూడా ఈ రూబ్రిక్ ఉంది, ఎపిటైట్ ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ ఫీవర్. అది యూజువల్ గా ఈ సెకండ్ స్టేజ్ లో ఉన్న ఫాస్ఫరస్ పీపుల్ కి మనకి ఇది కనపడుతుంది. థర్డ్ స్టేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇంకొంచెం డీపర్ గా రూట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి చిత్రం ఏంటంటే మోర్ హెమరేజెస్ ఏవైతే ఫస్ట్ మనం అకేషనల్ గా కనబడ్డాయో ఈ ఎపిస్టాక్సిస్ అలాంటివి ఇక్కడ చాలా ప్రిడామినెంట్ గా ఉంటాయి. పెయిన్లెస్ హెమరేజెస్ ఐదర్ ఫ్రమ్ యానస్ ఆర్ యూరిన్, హిమచ్యూరియా, హిమటెమిసిస్, హిమాప్టైసిస్, బ్లడ్ పోవటం ఆర్ మెనరోజియా, ఏదైనా సరే మనకి ఈ థర్డ్ స్టేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ లో చాలా బాగా కనపడుతుంది. అందుకని బ్లీడింగ్ టెండెన్సీస్ జనరల్ గా ఇంక్రీజ్ అవుతాయి ఈ థర్డ్ స్టేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ లో. జనరల్స్ లో స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ఇందాక వాడు పగలు మాత్రమే టెన్షన్, భయం ఉంటాయి, ఎప్రిహెన్షన్స్, యాంగ్జైటీస్, ఫోబియాస్ ఎక్సెట్రా. ఈ థర్డ్ స్టేజ్ లో నిద్రలో కూడా వీడికి కొంచెం థాట్స్ వస్తూ ఉంటాయి. స్లీప్, నిద్ర పట్టదు. కెనడా వెళ్ళి చదువుకుంటున్నాడు అబ్బాయి, రాత్రి నిద్ర పట్టక ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తూ ఉంటారు. లేదు ఎంసెట్ సీట్, జేఈ మెయిన్ ఏదో అది వచ్చింది, నిట్లోనే ఎక్కడో జాయిన్ అయ్యారు, పాపం తీసుకెళ్ళాలి, నిద్ర పట్టదు ఫాస్ఫరస్.
ఇలా ఫాస్ఫరస్ ఏమవుతాయంటే ఈ థర్డ్ స్టేజ్ కి వచ్చేసరికి థాట్స్ సెరిబ్రమ్ నుంచి సెరిబెలం లోకి వెళ్తాయి, కాన్షియస్ మైండ్ లోంచి సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తాయి. సో ఏమవుతూ ఉంటుందంటే ఇక్కడికి వచ్చేసరికి ది ఐడియా increases, the phobia increases, the anxiety increases, the stressful life increases, and the fears will be intensified. పెరుగుతాయి ఫియర్స్. ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందని చెప్పారు, వీడు భయంగా ఉంటుంది, నాకు కూడా వస్తుందేమో అని. అండ్ ఫియర్ ఆఫ్ క్యాన్సర్ లో ఐ థింక్ ఫాస్ఫరస్ కూడా ఉంది చూడండి. ఫియర్ ఆఫ్ గెటింగ్ సమ్ డిసీజెస్, క్యాన్సరే అక్కర్లే, అది ఏదో భయం, ఏదో సూడోమస్కులర్ డిస్ట్రోఫీ అన్నారు, అమ్మ నాకు కూడా వస్తుందా ఏంటిది అని అనిపిస్తూ ఉంటుంది ఫాస్ఫరస్. ఈ థర్డ్ స్టేజ్ లో ఉన్నవాడికి నిద్రలో కూడా వస్తుంది, అది చిత్రం. సెకండ్ స్టేజ్ లో వాడు ఓన్లీ పగలు మాత్రమే, అంటే ఇందాక నేను చెప్పినట్టు స్కూల్కి వెళ్ళారు పిల్లలు, 5 అయ్యింది రావాలి, రాలేదు, టెన్షన్ గా ఉంటుంది, అమ్మో వాళ్ళకి ఏదైనా జరిగిందా, కీడు శంకించే గుణం. అంటే ఆ వార్మ్త్ అండ్ లైవ్లీ సెన్సిటివ్ కేరింగ్ నేచర్ తాలూకు విపరిణామం. మంచి అయితే అప్పుడు చూసాం, ఈ సెకండ్కి వచ్చేసరికి కొంచెం దాన్ని ఇంటెన్సిఫై అయి నెగిటివ్ లోకి వెళ్తుంది, థర్డ్ లో చాలా ఎక్కువ ఉంటుంది. ఈ థర్డ్ స్టేజ్ లో ఫాస్ఫరస్ ఆ వార్మ్త్ కేరింగ్ అంటే ఎక్స్టర్నల్ కమ్యూనికేటివ్నెస్ ను కొంత కోల్పోతాడు. అందుకని ఆ మెంటల్ సిమ్టమ్స్ ఇక్కడ కనబడకపోవచ్చు, ఎందుకంటే అది అక్కడ లయ తప్పి రూటిన్ అయిపోయింది లోపలికి. అందుకని ఆ సింపథటిక్ నేచర్ కాస్త భయంగా విపరిణామం చెందుతుంది. భయం, ఆదుర్ద, కంగారు, టెన్షన్. దానివల్ల ప్యాథాలజీ కూడా ఇంటెన్సిఫై అవుతూ ఉంటుంది. ఫిజియాలజీ నుంచి ప్యాథాలజీలోకి మారిపోతూ ఉంటాయి సిమ్టమ్స్ కూడా. మెంటల్ సిమ్టమ్స్ కూడా దాని తాలూకు ఔన్నత్యాన్ని కోల్పోతాయి. ఔన్నత్యం అని ఎందుకంటున్నానంటే అది బేసికల్ గా వార్మ్త్, లవ్, కేరింగ్ నేచర్ అనేది చాలా సదృశ్యమైనటువంటి లక్షణం, కానీ అది కూడా బ్యాడ్ ట్రాక్ ఎక్కేస్తుంది. ఇక ఫైనల్ గా ఈ థర్డ్ స్టేజ్ అయ్యాక ఫోర్త్ స్టేజ్ లో మనం మొన్న చూసిన మెంటల్ సిమ్టమ్స్ బాగా క్లియర్ గా కనపడతాయి. ఏదో ఒక ఇంటెన్స్ ప్యాథాలజీ వచ్చి ఉంటుంది, ఆ ప్యాథాలజీతో వాళ్ళు స్లోగా మెమరీ పోతుంది. ఏం చెప్పుకున్నాం మనం మెమరీ గురించి? హలో, ఫాస్ఫరస్ డ్రగ్ లో మనం ఫాస్ఫరస్ మెమరీ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, మెంటల్ సిమ్టమ్స్ లో చెప్పుకున్నాం. చెప్పాలి. ఎలా ఉంటుంది ఫాస్ఫరస్ మెమరీ? మనం మెంటల్ సిమ్టమ్స్ లో చెప్పుకున్నాం కదా, అది ఇక్కడ కనపడుతూ ఉంటుంది. కెంట్ ఏదైతే చెప్పారో అది ఈ ఫోర్త్ స్టేజ్ లో కనపడుతూ ఉంటుంది. చెప్పగలరా ఎవరైనా? నీరసంగా ఉంటుంది. మెమరీ, జ్ఞాపక శక్తి గురించి మనం కెంట్ చెప్పినటువంటి మెంటల్ సిమ్టమ్స్ స్టడీ చేశాం ఆల్రెడీ. అది ఈ ఫోర్త్ స్టేజ్ లో కనపడుతుంది. అంటే అసలు చదవట్లేదు అనమాట మీరు. ఓకే, ది ఐడియా ఆఫ్ ద మెమరీ లాస్ ఈజ్ సో ఎక్స్టెన్సివ్ దట్ అతని తాలూకు అవగాహన శక్తి కూడా తగ్గిపోతుంది. అంటే ఒక పుస్తకం ఇంతకు ముందు 10 పేజీలు 20 పేజీలు ఒరాషియస్ గా చదివే వ్యక్తి ఒక పేజీ చదివితే అర్థం అవ్వదు ఈ పేజీలో. అంత సివియర్ గా ఈ ఫోర్త్ స్టేజ్ లో ఫాస్ఫరస్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఫాస్ఫరస్ లో కనిపించే ఆ మైండ్ ప్యాథాలజీ ఏదైతే ఉందో, ఏదైతే ఇంతకుముందు వరాషియస్ రీడర్ గా ఉండేవాడో, ఏదైతే ఆ ఓపెన్ గా ఉండేవాడో, ఏదైతే కమ్యూనికేటివ్ గా ఉండేవాడో, ఏదైతే రిఫైన్డ్ గా ఉండేవాడో, ఏదైనా వామ్త్ గా ఉండేవాడో, దాన్ని
total opposite picture, the failure state of phosphorus. ఇక్కడ మనకి అభివ్యక్తీకరింపబడుతుంది ఈ 4th స్టేజ్ లో. వీడు అస్సలు ఫాస్ఫరస్ లాగే ఉండడు. వాడికి ఏదో CVA వచ్చి పడుకుని ఉంటాడు. మనం ఫాస్ఫరస్ లో వామ్త్ గా ఉంటాడు అని చెప్పుకున్నాం. ఈ పేషెంట్ మనం వెళ్ళేసరికి మనతో మాట్లాడు, చల్కీగా అయిపోతాడు. మనం వెంటనే వీడు ఫాస్ఫరస్ కాదేమో అనుకుంటాం. కానీ 4th స్టేజ్ లో ఇలాగే ఉంటారు ఫాస్ఫరస్. డిసీజ్ బాగా ఎన్గ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత యూజువల్ గా కోప్డప్ స్టేట్ లో కనిపించే ఆ మెంటల్ సిమ్టమ్స్ ఏదైతే ఉందో అవి ఈ పూర్తి ఫెయిల్యూర్ స్టేట్ లో సరిగ్గా రిఫ్లెక్ట్ కాకపోవచ్చు. అందుకని కెంట్ ఇచ్చినటువంటి మెంటల్ సిమ్టమ్స్ అన్ని ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఇక్కడే మనకి కెంట్ చెప్తారు, ఐదర్ దిస్ పేషెంట్ మే గో ఇన్ టు ఇన్సానిటీ ఆర్ ఇంబెసిలిటీ ఆర్ స్ట్రోక్ ఎక్సెట్రా. ప్యాథాలజీ ఇంటెన్సిఫై అయిపోతూ ఉంటుంది. ఆ వామ్త్, దిస్ ఇస్ కాల్డ్ ఏ టోటల్ బ్రేక్ డౌన్ ఫర్ ఫాస్ఫరస్. ఇటు నుంచి ఇన్సానిటీలోకి వెళ్ళారనుకోండి, ఆ లాక్స్వీషియస్నెస్, లూయిడ్నెస్, డెలీరియస్ స్టేటు, ఏం మాట్లాడుతున్నాడో తెలియకపోవటం, ఒక రకమైన షేమ్లెస్నెస్, హయోసామస్ లాగా, క్యాంథారిస్ లాగా, సెకెల్కర్ లాగా డెవలప్ అవుతుంది. ఇటు నుంచి ఇన్సానిటీలోకి వెళ్తే. ఇంబెసిలిటీలోకి వెళ్ళాడు అనుకోండి, ఇటు నుంచి తన తాలూకు మెమరీ అంతా పోతుంది, ఏమి జ్ఞాపకం ఉండదు, చదువుకున్నది గుర్తుకు రాదు, చదవాలనే అనిపించదు, ఒక పేజ్ చదివితే అర్థం కాదు, బాగా స్లో అయిపోతారు. ఇంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవారు, 10 మందిని కలుపుకుని వెళ్లే పెర్సన్, వామ్త్ పెర్సన్, చాలా ఎఫెక్షనేట్, చాలా కేరింగ్, చాలా సింపథెటిక్. మా నాన్నగారు ఇలా అయిపోయారండి ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చేసరికి. సచ్ ఈస్ ది ఐడియా ఫర్ ఫాస్ఫరస్. ఇన్సానిటీలోకి వెళ్తే. స్ట్రోక్ లోకి వెళ్తే వాడికి CVA వచ్చి ఎఫెక్ట్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పనిచేయదు, ఆర్ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పనిచేయదు, స్లో అయిపోతారు. ఫార్మికేషన్ ఉంటుందండోయ్, వాటి మీద ఏదో చీమలు కుట్టినట్టుగా ఉంటుంది ఆ పెరలైజ్ అయిన పార్ట్ లో. సరిగ్గా అర్థం కాదు మనం చెప్పేది, ఇంకోసారి అడుగుతూ ఉంటారు. మామూలుగా ఎంత డిఫ్యూజన్ గా ఉంటారో దాన్ని ఆపోజిట్ స్టేట్ కి వెళ్ళిపోతారు ఈ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఫాస్ఫరస్ లో. మనం యూజువల్ గా ఫాస్ఫరస్ అసలు ఆలోచించాం. ముఖ్యంగా ఫాస్ఫరస్ కోప్డప్ స్టేట్ ప్రింట్ అయిపోయిన ఫిజిషియన్ అసలు కెంట్ యాంగిల్ అసలు ఆలోచించడు. ఎందుకంటే వాడి ఉద్దేశం ఏంటి, వామ్త్ గా ఉండాలి, కమ్యూనికేటివ్ గా ఉండాలి, కేరింగ్ గా ఉండాలి అనుకుంటాడు. వీడేమో దాని ఆపోజిట్ లో ఉన్నాడు. కానీ ఇలా కూడా ఉంటారు. It all depends upon the states, the coped up state or the failure state. The failure state will give you the total breakdown. And the patient may land in any of one of the deeper pathologies. ఇక్కడ మనం ఈ ఒక్కటే తీసుకుంటే ఎప్పటికీ ఫాస్ఫరస్ ఇవ్వలేం. So we should consider the person as a whole. We should inquire here, how is this patient right from the word go? అసలు ఇతను ఎలా ఉంటాడు చిన్నప్పటి నుంచి. ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది ఇటువంటి కండిషన్ లో ఉంటే. సో దిస్ ఈస్ ది development of a phosphorus individual straight from the stage 1 to the stage 4, and how the different mental symptoms, different general symptoms and different physiological and pathological diseases fit in various stages. ఇది ఒక రఫ్ అవగాహన. ఇట్లాంటివి ఇంకా ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు నేను ఫాస్ఫరస్ కాన్స్టిట్యూషన్ ని ఈ రకంగా అర్థం చేసుకోవడం జరిగింది. సో there are 4 stages for, and the mental symptoms, the coped up, the warmth, the caring were expressed in the first stage. Slowly the pathology routines,
And first, the physiological symptoms will have more impact, and further in the third stage, it develops into a wider pathology, and in the final stage, we will get the failure state of the phosphorus along with the deeper rooted organ pathology. Okay? అర్థమైందండి? Understood the idea of phosphorus? Okay. అర్థమైందండి? ఎనీ డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? Or shall we go ahead? Any doubts? Please come up. లాస్ట్ లో కొద్దిగా చెప్పండి. అనిపించింది. ఏదండి? లాస్ట్ లో కొద్దిగా అర్థం. ఏది ఏ పాయింట్ అండి? ఇప్పుడే అయిపోయింది. అది చెప్పాను కదా, ఇప్పుడు మనకి కొన్ని మానసిక లక్షణాలు మనం ఫస్ట్ చదువుకున్నాం కదా. ఈ మానసిక లక్షణాలు ఈ ఔషధంలో ఎక్కడ ఫిట్ అవుతాయి? ఉదాహరణకి ఒక మెమరీ బాగా తగ్గిపోతుంది, ఒక పుస్తకం చదవడానికి, ఒక పేజీ చదవడానికి పుస్తకంలో కొన్ని గంటలు పడుతుంది, అందులో ఉన్న సమాచారం కూడా సంగ్రహించలేనటువంటి ఇంత దుర్బల స్థితికి లోనవుతాడు అని ఉంది ఒక మానసిక లక్షణం. మనకి కెంట్ ఇచ్చారు అది. కానీ ఇది ఎక్కడ కనపడుతుంది? ఒక చిన్నపిల్లవాళ్ళలో కనపడుతుందా, లేదా కొంచెం పెద్దవాళ్ళలో కనపడుతుందా? ఎక్కడ కనపడుతుంది? ఇది కూడా మనం గ్రహించాలి. అందుకని ఫాస్ఫరస్ చిన్నపిల్లల్లో ఎప్పుడూ ఈ లక్షణం కనబడదు. దే ఆర్ వెరీ యాక్టివ్, దే ఆర్ వెరీ అవుట్ గోయింగ్, చాలా తెలివితేటలుగా, చాలా చురుకుగా, చాలా చలాకీగా, ఈజీగా కలిసిపోయి నలుగురితోనూ సరదాగా అలా ఉంటారు. మరి ఈ లక్షణం ఎక్కడ ఫిట్ అవుతోంది? అదిగో ఆ 4వ స్థితిలో ఫిట్ అవుతోంది. అలాగే ఫాస్ఫరస్ తాలూకు థర్స్ట్ చిన్నప్పుడు ఉండకపోవచ్చు, ఫస్ట్ స్టేజ్ లో పెద్దగా కనపడకపోవచ్చు. అలాగే భయాలు, ఆందోళనలు, కంగారులు థర్డ్ స్టేజ్ లో బాగా ఎక్కువగా కనపడతాయి. సెకండ్ స్టేజ్ లో అవి పగలు మాత్రమే ఉంటాయి. 3వ స్టేజ్కి వచ్చేసరికి రాత్రులు కూడా అవే వస్తుంటాయి. అంటే ఇంకా డీపర్ గా మానసిక స్థితి మయాజంకి లోనవుతోంది. ఇలా మనం అర్థం చేసుకున్నట్టయితే ఏ ఫాస్ఫరస్ రోగిని కూడా వీలైనంత వరకు మనం మిస్ అవ్వకుండా మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. సో మనం సక్సెస్ స్టేట్ ఆఫ్ ఫాస్ఫరస్ ఎలా ఉంటుంది? మనం మాట్లాడుకున్నది ఫెయిల్యూర్ స్టేట్ అంతా ఆ మానసిక లక్షణాల్లో వచ్చింది. సక్సెస్ స్టేట్ కొంతవరకు మాట్లాడుకున్నాం. మరింత ముఖ్యంగా ఇందులో డిసీజ్డ్ పార్ట్ ఏమిటి? ఇదో చిత్రమైనటువంటి ప్రాబ్లం. ప్రతి చోట అసలు ఏంటంటే ఇంకా మేము చదువుకునే రోజుల్లో నీట్ గా ఉంటేనేమో ఆర్సనిక్ అంటారా, నీట్ గా లేకపోతే సల్ఫర్ అంటారా? ఇదెక్కడ గొడవ బాబు, ఏది ఉన్నా మీరు ఏదో ఒక మందు చెప్తున్నారు అనేవారు. ముందు డిసీజ్డ్ పార్ట్ ఏంటో తెలుసుకోవాలి కదా. అంతేగాని ఒక వ్యక్తి సరదాగా మాట్లాడుతున్నాడు అనుకోండి, వాడు వెంటనే వీడు ఫాస్ఫరస్ అనుకుంటే అలాగా. అందులో డిసీజ్డ్ పార్ట్ ఏంటి? ఒక వ్యక్తి పోగు చేసుకుంటున్నాడు అనుకోండి, అందులో డిసీజ్డ్ పార్ట్ ఏంటి? ఒక వ్యక్తి శుభ్రంగా ఉంటే డిసీజ్డ్ పార్ట్ ఏంటి? ఒక వ్యక్తి శుభ్రంగా లేకపోతే డిసీజ్డ్ పార్ట్ ఏంటి? ఏది రోగస్థితి అనే దాని మీద మనకు ఒక క్లారిఫికేషన్ ఉండాలి. సో ది ఐడియా ఫర్ ఫాస్ఫరస్ ఈజ్ వాట్ ఈజ్ ఏ డిసీజ్డ్ స్టేట్ ఇన్ ఫాస్ఫరస్ ఈజ్ దట్ ఈ ఐడెంటిటీ, బికాజ్ ద ఫాస్ఫరస్ కమ్స్ ఫ్రమ్ ద థర్డ్ రో ఇన్ ది పీరియాడిక్ టేబుల్. అందుకని ఈ ఐడెంటిటీ ఇష్యూస్ అనేటువంటివి ఫాస్ఫరస్ లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఐడెంటిటీ ఏం చేస్తుందంటే ఫాస్ఫరస్ ని ఒక రకమైన నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను ప్రేమించట్లేదు. దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ డెల్యూజన్ ఇన్ ది ఫాస్ఫరస్ మైండ్ దట్ హీ హ్యాస్
this feeling of being unloved and uncared, and which makes the phosphorus more and more communicative. సో తనని ప్రేమించట్లేదు, తనని అర్థం చేసుకోవట్లేదు అనేది ఫాస్ఫరస్ లో లెక్సిస్ వాళ్ళ కాదు, ఫాస్ఫరస్ లో ఏమవుతుంది, ఇంకా ఎక్కువ కేరింగ్ గా, ఇంకా ఎక్కువ సింపథెటిక్ గా మనకి కనబడుతూ ఉంటారు. సో వీళ్ళు దీస్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు పుట్ ఏ బర్త్డే విషెస్, ఆర్ దీస్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు తెల్లవారుజాము 5 గంటలకి ఫేస్బుక్ లో మెసేజ్ వస్తుంది హ్యాపీ బర్త్డే. These are the persons. Phosphorus makes more communicative, more caring, more friends. ఇంకా ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్ నేను కలిసి టీ తాగామంటాడు, 10th క్లాస్ ఫ్రెండ్ నేను కలిసి లంచ్ చేసామంటాడు. Phosphorus idea is that he will search that love in the society. అందుకని డిసీజ్డ్ పార్ట్ ఏంటంటే, బికాజ్ ఆఫ్ దిస్ ఫీలింగ్ వాడు ఇన్ జనరల్ గా ఇన్స్టిట్యూషనల్ గా వాడి కమ్యూనికేటివ్ వామ్త్ ఉండదు. వాడి వామ్తో కమ్యూనికేటివ్ జనరేట్ అయ్యేది తనని ప్రేమించట్లేదు, తనని అర్థం చేసుకోవట్లేదు అనే భావంతో. అందుకని సెన్సేషన్ ఏమో బీయింగ్ అన్లవ్డ్, ఫంక్షన్ ఏమో మేకింగ్ మోర్ ఫ్రెండ్స్. ఇప్పుడు రాఘవన్ అడిగాడు, ది ఐడియా ఆఫ్ సెన్సేషన్ అండ్ ఫంక్షన్ మినరల్ కింగ్డమ్ లో ఎలా ఉంటాయి, ఇగో ఇలాగా. ప్లాంట్ లో మనకి క్లియర్ గా కనపడిపోతూ ఉంటుంది, యానిమల్ లో కొంతవరకు కనపడుతుంది, మినరల్ లో బికాస్ ద కింగ్డమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ యూనిడైమెన్షనల్ ఐడియా. So the sensation is unloved and the function is making more love, more communicative, more friendly. So the idea of the diseased part in the phosphorus is the expectation. ఏ ఎక్స్పెక్టేషన్ తో అయితే మనం పనిచేస్తూ ఉంటామో ఆ ఎక్స్పెక్టేషన్ మేక్ అవర్ సెల్స్ మోర్ అండ్ మోర్ డిసీజ్డ్. సో ద డిసీజ్డ్ థింగ్ ఈజ్ ది ఎక్స్పెక్టేషన్. అండ్ ద ఫర్దర్ థింగ్, ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి ఎమోషన్ కి కూడా వాళ్ళు చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటారు. దాంతో ఆ హార్ట్ ఫ్లెషెస్ ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ సిమ్టమ్ చాలా ప్రిడామినెంట్ గా కనబడుతూ ఉంటుంది, ముఖ్యంగా కోప్డ్ అప్ స్టేట్ లో. ద ఐబ్రోస్, ద ఫీచర్స్, ద ఫిజియోగ్నమీ ఆఫ్ ఫాస్ఫరస్ ఈజ్ వెరీ రిఫైన్డ్. మనం ఒక సెపియాతో మాట్లాడామనుకోండి, దట్ ఇండిఫరెన్స్ వీ కెన్ ఫీల్. నిరాసక్తత, నిరాశ సెపియాతో. హలో, వినపడుతుందా? సార్, అది నాకు ఇక్కడ పోయింది. ఓకే. సో ది ఐడియా ఫర్ సెపియా ఈజ్ ఒక రకమైన ఇండిఫరెన్స్, నిరాసక్తత, నిరాశావాదం. డ్రైగా ఉంటారు పర్సన్స్. దట్ సేమ్ డ్రైనెస్ విల్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది వెజైనా ఆల్సో. ఏ డ్రైనెస్ అయితే సెపియా పీపుల్ ఫీల్ అవుతుంటారో అదే నిజానికి వాళ్ళ తాలూకు ఆర్గాన్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ద బ్రైట్నెస్ ఆఫ్ ఫాస్ఫరస్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ది హెమరేజెస్ ఆఫ్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ లో ఏ రకమైన హెమరేజెస్ ఉంటాయండి? హలో, ఎలా ఉంటాయి ఫాస్ఫరస్ హెమరేజెస్? ఎవరు చెప్పట్లేదు.
వింటున్నారా వింటలేదా? Small ఫాస్ఫరస్ loans. అమ్మా హలో బ్రైట్ రెడ్ వెరీ And గుడ్ small loans. వెరీ గుడ్ వెరీ గుడ్. బ్రైట్ రెడ్ హెమరేజెస్ ఉంటాయి. వెరీ గుడ్ అరవింద. యా, బ్రైట్ రెడ్ హెమరేజెస్ ఉంటాయి. అండ్ దట్ బ్రైట్నెస్ కమ్స్ ఫ్రమ్ ద సైక్ ఇట్ సెల్ఫ్. వాళ్ళ తాలూకు సైక్ ఏదైతే ఉందో అదే వాళ్ళ తాలూకు పార్ట్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. డ్రైనెస్ సెపియా వాడి సైక్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నది. సో ద ఫిమేల్ జెనిటేలియా విల్ బి డ్రై. లెక్సిస్ హెమరేజెస్ ఎలా ఉంటాయండి? లాక్సిస్ హెమరేజెస్ ఎలా ఉంటాయి? బ్లాక్ గా బ్లాక్, డార్క్. అండ్ వాట్ ద బ్లాక్ అండ్ డార్క్ రిఫ్లెక్ట్? ద సైక్ నేచర్ ఎలా ఉండాలి? harmful nature. Very good. Cruel, harmful, planning. Which are the lexis mental? Malicious. Very good. These are the lexis mental symptoms. వాడి సైకిల్ దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తోంది. వాడి హెమరేజెస్ అలాగే ఉంటాయి. వీడి సైక్ బ్రైట్నెస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తోంది. వీడి హెమరేజెస్ బ్రైట్ గా ఉంటాయి. So the physiognomy of a phosphorus patient determines this idea: the sharpness, the refinedness, curves, sharp curves, the slender nature, the thin nature, and the idea of expressing, which is very, very important. Straight from the word go, these people has this idea of developing communicative and warmth to the environment. And the diseased part is not getting enough love and care for him. As I said, this expectation makes the phosphorus disease. So, చెప్పండి. ఈ బీయింగ్ అన్లవ్డ్ అన్నారు, అది అవును. అన్లవ్డ్ అంటే తనని ప్రేమించట్లేదు. అంటే ఉదాహరణకి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక కుర్రవాడు ఉన్నాడు. వాడి తల్లిదండ్రులు వాడికి అన్ని చేసి పెడుతున్నారు. వీడికి మాత్రం బేసికల్ గా ఏమనిపిస్తుందంటే తన తల్లిదండ్రులు తనని ప్రేమించట్లేదు అనిపిస్తుంది. లేదు, రివర్స్ లో ఒక పెద్ద ఆయన ఉన్నారు. పిల్లలన్నీ చేసి పెడుతూ ఉంటారు. వాడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెడుతూ ఉంటారు. ఏది కావాలంటే అది చేసి పెడుతూ ఉంటారు. బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. వాడికి కావాలంటే ఐస్ క్రీమ్ కొనుక్కోవచ్చు, కూల్ డ్రింక్ కొనుక్కోవచ్చు. వాడికి పూర్తి స్వతంత్రం ఉన్నట్టుగా ఉంటుంది. వాడికి ఏమనిపిస్తూ ఉంటుందంటే నా పిల్లలు నన్ను ప్రేమించట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే వీడు ఎన్ని చేసినప్పటికీ వీడిలో ఆ ఎక్స్పెక్టేషన్ అనే బుద్ధి ఉండటం వల్ల వాడు రోగగ్రస్తుడు అవుతున్నాడు. దట్ ఈస్ ద థింగ్. వాడు అలా ఉండడం తప్పు కాదు. ఏంటంటే బాబు వామ్గా ఉంటే, ఇందాక చెప్పాను కదా, శుభ్రంగా ఉంటే ఆర్సనిక్ అంటారు, శుభ్రం లేకపోతే సల్ఫర్ అంటారు, వామ్గా ఉంటే ఫాస్ఫరస్ అంటారు, వామ్గా లేకపోతే సెపియా అంటారు. ఇది ఎక్కడ గొడవ అండి అనొచ్చు మీరు. అవి జబ్బులు కాదు. జబ్బు ఎక్కడొస్తుందంటే దాంతో ఎక్స్పెక్టేషన్ అసోసియేట్ అవుతుంది. దేనికోసం ఇది చేస్తున్నాడు, ఏ ప్రేరణతో ఇది చేస్తున్నాడు, ఏ ప్రేరణతో అలా ఉంటున్నాడు, అది డిసీజ్. అక్కడ వస్తుంది డిసీజ్ అంతా. సో ఫాస్ఫరస్ లో ఏంటంటే తనని సరిగ్గా ప్రేమించట్లేదు అనే ఒక భావన వాడిలో ఉండటం వల్ల వాడు మోర్ అండ్ మోర్ ఫ్రెండ్లీగా, మోర్ అండ్ మోర్ వార్మ్ గా, ఫంక్షన్ పార్ట్ అది అందులో. అదే లెక్సిస్ వాడు అనుకోండి, ఎవడైతే తనని ప్రేమించట్లేదో, మీరు ఆయనకిద్దరనే సినిమా చూస్తే తెలుస్తుంది. టిపికల్ క్యారెక్టర్ అందులో రమ్యకృష్ణది లెక్సిస్ టిపికల్. అలాగే నరసింహ ఆ సినిమాలో కూడా, అంటే ఆవిడ పోర్ట్రే చేసింది కూడా, అంటే మీరు సినిమాలు ఐడియా మీరు అలా చూస్తారు నాకు తెలియదు, కానీ సినిమాలు చూసేటప్పుడు కూడా మనం ఒక స్టడీ ఓరియంటెడ్ గా చూసినట్టయితే భలే ఎంజాయ్ చేస్తాం. అండ్ ఐ థింక్ షీ ఈస్ ది ఫైనెస్ట్ యాక్ట్రెస్ టు పోర్ట్రే దీస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే డిఫరెంట్ ఐడియాని ఆవిడ చాలా క్లియర్ గా రిఫ్లెక్ట్ చేసింది. టు గెట్ ఎ స్నేక్ అండర్స్టాండింగ్, దీస్ క్యారెక్టర్స్ ఇన్ దోస్ ఫిలిమ్స్ are typical characters.
for studying this snake, the reptilian idea. సో ది ఐడియా ఏంటంటే ఆ డిసీజ్డ్ కండిషన్ అనేటువంటిది ఎక్స్పెక్టేషన్ నుంచి జనరేట్ అవుతుంది. సో లెకసిస్ ఏంటంటే మ్యాలిషియస్ గా మారిపోతారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే. ఫాస్ఫరస్ ఏంటంటే మోర్ అండ్ మోర్ కమ్యూనికేటివ్ గా ఉంటారు, మోర్ అండ్ మోర్ లైవ్లీగా ఉంటారు, ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ వేసేసుకుంటారు. అది చెప్పాను కదా, దీస్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు పుట్ ఎ విష్ ఇన్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ కపుల్డ్ విత్ దిస్ ఐడియా that I should be recognized, I should be loved, I should be cared, I should have my identity in their eyes. వాళ్ళ కళ్ళల్లో నా తాలూకు రూపం ఉండాలి, వాళ్ళ కళ్ళల్లో నన్ను గుర్తించాలి. అండ్ దట్ ఈస్ ద డిసీజ్, దట్ ఈస్ ద రూట్ ఆఫ్ ద డిసీజ్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సార్, ఆయనకిద్దరిలో రమ్యకృష్ణది డజంట్ ఇట్ కమ్ అండర్ ప్లాటినా సార్? అంటే మీకు రఫ్ ఐడియా చెప్పాను. అది మోర్ అంటే మీరు అదే చెప్పాను కదా, ఇప్పుడు మనం ఆ ఒక్క పార్టీ తీసుకోకూడదు. ప్లాటినా కూడా అవ్వచ్చు, ఇద్దరు అవి ఇవ్వచ్చు. కానీ అక్కడ మనం కపుల్ అయిన ఐడియా ఏంటంటే షీ విల్ డూ సంథింగ్ హార్మ్ టు అదర్ పర్సన్స్. అవునా కదా? అక్కడ మనం చూసినట్టు కదా. అవును సార్. సో అహం ఉండటం వేరు, అహం ద్వేషంగా మారడం వేరు, ద్వేషాన్ని వ్యక్తీకరించి ప్లాన్ చేయడం వేరు కదా సార్. ప్లాటినా వాళ్ళకి అగ్రెషన్ ఉండదు సార్? ఉంటుంది, రిగ్రెషన్ ఉంటుంది. బట్ యూజువల్ గా ప్లాటినా పీపుల్ దే వోంట్ ప్లాన్. ఓకే. ఎందుకంటే అది కూడా వాడి అహానికి ఒక అంటే వాడి ఈగోకి అది చేయడం కూడా వాడికి ఈగోయే. అంటే ప్లాన్ చేయాలంటే నేను వాడికి ప్లాన్ చేసేది ఏంటి, గాడిద గుడ్డ అన్నట్టుగా ఉంటుంది వాడికి కదా. చిన్నతనం, కరెక్ట్, చిన్నతనంగా ఉంటుంది. అందుకని ది ఐడియా ఫర్ ప్లాటినా ఈజ్ దే ఇన్ ది ఫెయిల్యూర్ పార్ట్ యాక్చువల్లీ దే డెవలప్ యాంగ్జైటీ. మనకి కెంట్లో ఒక మాట ఇస్తారు మీరు బాగా చదివితే, ఫియర్ దట్ హెర్ హస్బెండ్ విల్ నాట్ రిటర్న్ అని ఉంటుంది మనకి కెంట్లో చదివితే మీరు, కెంట్ మీటర్ మెడికల్. ప్లాటినా సక్సెస్ ఫేజ్ లో అసలు వాడికి ఫియర్సే ఉండవు వాళ్ళకి, వాళ్ళు చాలా యారగెంట్ గా, హార్టీగా, ప్రైడ్ గా ఉంటారు. కానీ ఫెయిల్యూర్ స్టేట్ కి వచ్చేసరికి అది యాంగ్జైటీగా మాత్రమే మారుతుంది, ద్వేషంగా మారదు. లెకసిస్ లో ద్వేషంగా మారుతుంది, ప్లానింగ్ కూడా ఉంటుంది, ఎలా అయినా విడగొట్టడం అనేది కూడా ఉంటుంది. మీరు ఇంకా రెండో క్యారెక్టర్ చూస్తే నరసింహలో 15 ఏళ్ళు 20 ఏళ్ళు సంథింగ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకే కాలేజీలో చదువుతున్నారంటే, సో నవ్ షీ ప్లాన్స్, ఎందుకంటే ఆవిడకి ఎప్పుడో ఏర్పడింది ఒక భావన, నన్ను వదిలేశారనో సంథింగ్, నన్ను నెగ్లెక్ట్ చేశారనో. దాన్ని ఏం చేస్తుందంటే 20 ఏళ్ళు చీకటి గదిలో ఉండి ప్లాన్ చేసి 20 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు తన తమ్ముడి కొడుకుతో వాడి కూతుర్ని ఇది చేయించి వాడికేదో తన తాలూకు అసూయ ద్వేషాల్ని రెక్టిఫై చేసుకోవాలనుకుంటుంది. అది మోర్ ఆఫ్ ఏ రెప్టిలియన్ కండిషన్. యూజువల్ గా రెప్టైల్స్ దెబ్బ కొడితే తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను అంటే దాంట్లో ముఖ్యంగా స్నేక్ పీపుల్ తో వాళ్ళు పైకి పోర్ట్రే చేసేది అంతా చాలా సాఫ్ట్ గా, స్టడీగా ఉన్న పిక్చరే ఇస్తారు. స్నేక్స్ కూడా మీకు చూడండి బయట కనబడవు, చాలా ఇలా డోర్స్ పక్క నుంచి వాటి నుంచి వెళ్తే దే ఆర్ వెరీ మచ్ టిమిడ్ పీపుల్ ఇన్ జనరల్ గా. అఫ్ కోర్స్ లెక్సిస్ లో కొంత ఎక్స్ట్రావర్టెడ్నెస్ కూడా ఉంటుంది, బట్ యూజువల్ గా. బట్ ద మెయిన్ పార్ట్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందంటే స్నేక్స్ లో, ద వే దే స్ట్రైక్ ద అదర్స్, అండ్ ఇట్స్ యూజువల్లీ బీ సో మచ్ అన్ఎక్స్పెక్టెడ్. ఊహించలేం. సచ్ ఈస్ దేర్ ప్లానింగ్. వాళ్ళు ప్లాన్ చేశారంటే అవతల వాడు ఊహించలేడు స్నేక్స్ లో. ఇది చాలా క్లియర్ కట్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని పైకి ఎక్స్ప్రెషన్ ఎప్పుడు హోమియోపతి
ఒక హోమియోపత్ పైకి ఎక్స్ప్రెషన్ ఒకటే కన్సిడర్ చేయకూడదు. చెప్పాను కదా ఇందాక, ఏ కంటెంట్ తో వీడు దీన్ని బయటికి తీసుకొస్తున్నాడు అనేది మనం స్టడీ చేయాలి. రెండు, వాడి తాలూకు యాక్షన్ ఏముంది. ఇందాక చెప్పాను ఫంక్షన్, ఉదాహరణకు సెన్సేషన్ ఫాస్ఫరస్ చదువుకుంటున్నాం కాబట్టి తనని ప్రేమించట్లేదు అనుకున్నారు, తన తల్లిదండ్రులు ప్రేమించట్లేదు. ఇది ఫాస్ఫరస్ లో ఫ్రెండ్స్ ని ఎక్కువ పెంచుకునేలా చేస్తుంది. అదే లెక్సిస్ లో అది ఒక ఇంజస్టిస్ గా మారుతుంది. నాకు తీవ్రమైన అన్యాయం చేశారు నా పేరెంట్స్, వాళ్ళని ఎప్పటికీ క్షమించను అంటాడు లెక్సిస్ లో. అఫ్ కోర్స్ హ్యూమన్ గా దాన్ని రిఫ్లెక్ట్ చేయకపోవచ్చు తన తల్లిదండ్రుల మీద, కానీ వాడిలో ఆ ద్వేషం తాలూకు ఏదైతే ఉందో అది ఒకటి వేళతో సహా పెకిలించడం అనేది సాధ్యం కాదు. అంత డీప్ గా వాడిలో డెల్యూజన్ నాటుకుపోయి ఉంటుంది. దాన్ని అన్యాయంగా చూస్తారు యానిమల్ రెమెడీ. ఇక్కడే మనం ఫాస్ఫరస్ యానిమల్ రెమెడీస్ తో డిఫరెన్షియేట్ చేయాలి. ఈ లైవ్లీనెస్ అనేది కేవలం తనని ప్రేమించట్లేదని ఫాస్ఫరస్, అందుకని లైవ్లీగా ఉంటారు. యానిమల్ రెమెడీస్ సెక్సువల్ గా లైవ్లీగా ఉంటారు. దే డూ ఇట్ ఫర్ అపోజిట్ సెక్స్. అందుకని ఒక మేలు, మీరు ఇప్పుడు మరి మీరంత అండర్స్టాండింగ్ లో ఉన్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు కేసులు చూస్తే మీకు భలే సరదాగా ఉంటుంది. ఇద్దరు క్లోజ్ గా ఉంటారనుకోండి, ఒక మేలు ఫిమేలు, స్నేక్ రెమెడీస్ తట్టుకోలేవు. ఈ కాలేజ్ గ్రూప్స్ లో మీరు చూస్తే ఇది మీరు ఆశ్చర్యపోతారు, అంత ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అవి. ఈ వాట్సాప్ గ్రూప్స్ లో, కాలేజ్ గ్రూప్స్ లో మీరు కనుక చూస్తే ఒకే ఒకళ్ళు ఇద్దరిని మెయింటైన్ చేస్తారు, లేదా ఇద్దరు ఒకళ్ళని మెయింటైన్ చేస్తారు. చాలా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ పాయింట్స్ అన్ని? దే ఫీల్ దే ఆర్ సమ్ వాట్ ఇంజస్టిస్. అక్కడి నుంచి కనుక అప్రూవ్ అయితే వీళ్ళు ఖచ్చితంగా యానిమల్ రెమెడీస్ లోకి వెళ్తారు. సో మనం స్టడీ చేస్తూ అది కూడా ఒఫీడియన్ గ్రూప్ లోకి వెళ్తారు షూర్ గా, వెన్ దే స్ప్రౌట్ ఫ్రమ్ సచ్ ఏ కాజెస్, సచ్ ఏ డెల్యూజన్స్. అలా కాకుండా జస్ట్ అర్థం చేసుకోవట్లేదు, నాకు ఎవరైనా ఒక పర్సన్ ఉంటే చాలు అనేవాడు మోర్ ఆఫ్ నాట్రమ్స్ లోకి వెళ్తారు. సో ఈ జర్నీ ఎటు వెళ్తోంది, ఆ యాక్షన్ ఎలా ఉందనేది కూడా మనం అర్థం చేస్తాం. అందుకే ఇంత డీప్ గా, ఇంత విపులంగా చెప్పడం ఫాస్ఫరస్ కారణం అదే. మనకి ఎప్పుడూ అయిపోవచ్చు, ఒక దాంట్లోనే అయిపోవచ్చు, కానీ ఫాస్ఫరస్ తాలూకు వేరియస్ సెట్స్ ఆఫ్ సిమ్టమెటాలజీ ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నాయి. ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఏంటి కెంట్ ఇలా చెప్పాడు, ఇక్కడ యాంగ్జైటీ అండ్ ఫియర్ ఉంటుంది, అక్కడ శంకరన్ గారేమో అలా చెప్పారు, ఇది ఇక్కడ ఏంటి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సిమ్టమ్స్ చాలా మంది ప్రోవర్స్ మీద ప్రూవ్ చేసింది, అండ్ మనం అవి క్రోడీకరించుకుంటున్నాం. సో అక్కడ ఇబ్బంది వస్తుంది మనకి. వేరియస్ స్టేజెస్ లో ఉన్నటువంటి సిమ్టమెటాలజీ అంతా ఒక చోట చేర్చి చదువుకోవటం వల్ల ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా చూడాలనేటువంటి విషయాల్లో మనకి క్లారిటీ లేకపోతే మనం రెమెడీ చదువుకుంటాం కానీ అది ఎలా చూడాలో తెలియదు. నేను అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఒకటి మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ వైద్య కళ అనేటువంటిది అభ్యసించాలంటే మాత్రం మనం ఎవరైతే గురువును, దైవమనో, ఇంకోటనో, మెంటరనో, టీచరనో ఎవరినైతే నమ్ముతామో వాళ్ళ దగ్గర కూర్చుంటే మాత్రమే కళ అభ్యాసం అవుతుంది. సైన్స్ నేర్పచ్చు, కళ నేర్పలేం. ఎలా చూడాలనేది మాత్రం రాదు. ఎందుకంటే అది మనం అలా ప్రాక్టీస్ చేస్తే మాత్రమే అభ్యసించేటువంటిది విధానం. ఎక్కడైనా అంతే, నేనైనా అంతే. నేను ఆయన దగ్గరికి వెళ్ళి 2 ఏళ్ళు ఉన్నాను. ఎందుకు? వంటలు వండుకుంటూను. బికాజ్ ఐ వాంట్స్ దట్. నేను ఎప్పుడైతే ఆ ప్యాషన్ నాలో ఉంటుందో నన్ను అది అటుకేసి నడిపిస్తుంది. 2 ఇయర్స్ బుజ్జిగారి దగ్గర ఉండి వంటలు చేసుకుంటూ ఎందుకు? రూమ్ తీసుకుని అద్దె కట్టుకుని సండేస్ మళ్ళీ ఇక్కడికి వచ్చి డిస్పెన్సరీ చూసుకుని మళ్ళీ మండే పొద్దున్నే బయలుదేరి, బికాజ్ దట్ ఈస్ ద ప్యాషన్. అది నేర్చుకోవాలనేటువంటి ఒక తపన. ఇప్పుడు ఈవేళ ఇలా చెప్పగలుగుతున్నానంటే అంటే ది ఐడియా
మరి అది కూడా వెనకాల మనం అర్థం చేసుకోవాలి. ఒక రోజులో వచ్చింది కాదు అది. సో కళ అనేటువంటి దగ్గరకు వచ్చేసరికి ఈ అభ్యాసం అండి. అందుకని ఎవడు ఎలా ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్తాడనేటువంటివి మనం ఫైండ్ అవుట్ చేయగలిగేలా ఉండాలి. అందుకని ఈ రెమెడీని ఇంత విపులంగా మనం చెప్పుకోవాలి. ఎక్కడా కూడా కన్సైజ్ చెయ్యట్లేదు. ఓ క్లాస్ ఎక్కువైనా సరే ఇది మన మైండ్ లో ప్రింట్ అవ్వాలి. ఓకే, ఎస్పెషల్లీ మీరు చెప్తే ప్రింట్ అయిపోతుంది సార్. ఇదే క్లాస్ చాలా బాగుంది. కానీ గ్రాంధికం కొంచెం తగ్గించండి సార్. అలాగే అలాగే అలాగే. అంటే కొంతమంది తెలుగులో చెప్పమంటున్నారు, కొంతమంది ఇంగ్లీష్ లో చెప్పమంటారు. రెండు కవర్ చేసుకుంటూ తెలుగే సార్, కానీ గ్రాంధికం వద్దండి. అంటే కొన్ని పదాలకి వాటికి మనం చెప్పాలంటే అది ఇంగ్లీష్ లో వచ్చేస్తాయి. తెలుగు చెప్పాలంటే అలాగే చెప్పాలి కొన్ని పదాలు. ఇప్పుడు విపులీకరించడం అని ఉందనుకో, ఎక్స్ప్లెనేషన్ అంటాం మనం మామూలుగా. అయితే ఇంగ్లీష్ లో మధ్య పదం ఏం లేదు దానికి, అయితే అది ఉండాలి లేదా ఇది ఉండాలి. అట్లా కొన్ని అంటే మనం మర్చిపోయినప్పటికీ కూడా అంటే మనం మన లాంగ్వేజ్ తో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం మెయిన్ గా ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా ఉపయోగించడానికి అలవాటు పడిపోయాయి. ఇన్ ఫ్యూ జనరేషన్స్, అంటే ఇంకొన్ని జనరేషన్స్ లో తెలుగు పూర్తిగా మాయమైపోయినప్పటికీ కూడా ఆశ్చర్యపోకర్లేదు. చిత్రానన్న అని ఒక అమ్మాయి ఉంది, పాపం అదే అమ్మాయి బెంగళూరు. అమ్మాయి ఎప్పుడు అదే అంటుంది, సార్ మీరు తెలుగు లెక్చరర్ అయి ఉంటే బాగుండు అంటుంది అమ్మాయి. అంటే ఐడియా కోసం చెప్తున్నాను. ఎందుకంటే తెలుగు మీద ఇది ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ పాయింట్స్ ఇదవుతాయి. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఆ తెలుగు లాంగ్వేజ్ చాలా వరకు గవర్నమెంటే దాన్ని ఎత్తేద్దామని చూస్తుంది. సో ఇంకా దాని మీద ఒక దాన్ని ఏమంటారు ఇంట్రెస్ట్ కానీ ప్రేమ కానీ డెవలప్ అవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ తెలుగు ఈ లాంగ్వేజ్ ఇది మాత్రం చాలా వరకు, మా మదర్ ఉన్నారు WMA చేశారు తెలుగు. అంత స్కిల్ఫుల్ పర్సన్. అంటే పాత వాళ్ళనేది క్యారీ అవుతాను. సో నాకు కూడా ఆవిడ నుంచే వచ్చి ఉండొచ్చు. బట్ ది ఐడియా ఇది నేను చెప్పేటప్పుడు ఏంటంటే కొంతమంది తెలుగులో ఉంటున్నారని వాళ్ళు నాకు చెప్పడం, సో తెలుగు కొంతమంది సార్ తెలుగు ఎక్కువ ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్. సో రెండు కలుపుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ ఓకే, అది కూడా గురుగారి బ్లెస్సింగ్. మనకి రెండు చెప్పాల్సి వస్తే రెండు చెప్పాలి, అంతేగాని నేను ఇదే చెప్తానని అనకూడదు. అట్లా రెండు కలుపుకుని చెప్తున్నాం. చనిపోయే అంత చీప్ లాంగ్వేజ్ కాదు సార్ తెలుగు. కాదు అంటే బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువ శాతం మనం తెలియకుండానే పదాలు దొరికిపోతున్నాయి. ఇప్పుడు టైలర్ తెలియదు, దర్జీ అంటే ఏదోలా చూస్తారు. బాట అని మొన్న దివ్యశ్రీ ఈ బాటలో వెళ్దామంటే దివ్యశ్రీ మొన్న అంది, సార్ భలే తెలుగు పదాలు వాడతారని. అది ఇప్పుడు లేదు ఆ వర్డ్ బాట అనేది. అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలా చాలా ఉన్నాయి. చాలా మంది మీరు విచిత్రమైన పదాలు వాడుతున్నారు అంటున్నారు. అంటే బాట సో దిస్ ఐడియా మనం చెప్పుకున్నటువంటి వేరియస్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో మనం చెప్పుకునేటువంటివి ఫాస్ఫరస్ తాలూకు ఇంపార్టెన్స్ అనేటువంటిది చాలా వరకు కవర్ చేసుకున్నాం. అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మిగిలిన్నాయి ఫాస్ఫరస్ లో. ఏంటంటే మిగతా రెమెడీస్ తో ఫాస్ఫరస్ ఉన్న సంబంధం, ద రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్, నేను యూజువల్ గా హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను దీనికి. సో ఈ రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్ మనం వచ్చే సాటర్డే క్లాస్ లో కవర్ చేసుకుంటే మనకి ఫాస్ఫరస్ ఫినిష్ అవుతుంది. సో ఒక క్లాస్ పట్టచ్చు, ప్లీజ్ అడ్జస్ట్. మనం అనుకునే దాటి ఒకటి వెళ్తున్నాం, బట్ స్టిల్ ఇట్ ఈస్ నీడెడ్ ఇన్ దిస్ అవర్. అందుకని నేను అన్నిసార్లు ఎంఫసైజ్ చేస్తున్నా. సో దయచేసి మరోలా అనుకోవద్దు ఎక్కువ ప్రొలాంగ్ చేస్తున్నారని. ఈ రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్ కనుక సరిగ్గా అర్థం కాకపోతే థెరాప్యూటికల్ యూజ్ ఆఫ్ ఫాస్ఫరస్ అనేది సరిగ్గా చేయలేం. రైట్? ఓకే, లెట్ us కన్క్లూడ్. ఎనీ డౌట్స్ ఉంటే వాట్సాప్ లో పెట్టండి, బికాస్ టైమ్ ఇస్ రన్నింగ్ ఫాస్ట్.
So I will try to answer them. Gurur Brahma, Gurur Vishnu, Gurur Devo Maheswarah, Gurur Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha.